हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ఈ వీడియోలో వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట సో మన సబ్స్క్రైబర్ అయితే గిగ్ ఇండియా కంపెనీలో అయితే సెలెక్ట్ అవ్వడం జరిగిందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రమేశ్రీ సో రమేశ్రీ అయితే నాకు కామెంట్ అయితే చేయడం జరిగిందన్నమాట థాంక్యూ సిస్ మీ వల్ల నాకు గిగ్ ఇండియా జాబ్ వచ్చింది ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది టెస్ట్ కూడా క్లియర్ చేశాను అండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అంతా మీ వల్లే థాంక్యూ మీ సపోర్ట్ వల్ల టుడే నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయడం జరిగిందన్నమాట సో ఐ హార్టీ కంగ్రాచులేషన్స్ రమేశ్రీ సో మీరు కూడా రమేశ్రీకి కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ ద్వారా సో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో మిగతా వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి సో కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేయండి సో ప్రతి ఒక్కరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి సో జాబ్స్ కంపెనీస్ నుంచి రెస్పాన్స్ రావట్లేదని చెప్పేసి మీరు డిసప్పాయింట్ అవ్వకండి సో ఖచ్చితంగా మీకు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది మీరు ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో మన సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రమేశ్రీ సో మీరు కూడా మర్చిపోకుండా రమేశ్రీకి అయితే కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఈ రోజు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసి సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసి అమెజాన్ కంపెనీ నుంచి అన్నమాట సో అమెజాన్ కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో వన్స్ మీరు సెలెక్ట్ కనుక అయినట్టయితే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట సో మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో సో ఇక అడ్రస్కి అయితే ల్యాప్టాప్ కొరియర్ అయితే చేస్తారనమాట సో 3 to 4 lakh per annum శాలరీ అయితే ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట సో చాలా మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో నేను అప్లై లింక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ ఉంది సో అందులో మీరు స్క్రోల్ చేసుకుని వస్తే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే అప్లై అనేది క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అండ్ వీడియో నుంచి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట సో అమెజాన్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో జాబ్లో కనుక చూసుకున్నట్టయితే SPS అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అంటే సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళే నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ అది కూడా వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట సో ఒకవేళ మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఉన్నా కూడా వాళ్ళైతే కన్సిడర్ చేయరనమాట సో వాళ్ళే మీకు కంపెనీ నుంచి ల్యాప్టాప్ అయితే కొరియర్ అయితే చేస్తారనమాట సో వాళ్ళు ఏదైతే ల్యాప్టాప్ కొరియర్ చేస్తారో సో ఆ యొక్క ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో అయితే ఉందన్నమాట బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట సో ఇక అమెజాన్ కంపెనీ అందరికీ తెలిసినదే ఆన్లైన్ బిజినెస్ అనమాట సో ఇందులో మనకు బయ్యర్స్ ఉంటారు సెల్లర్స్ ఉంటారు అండ్ అలాగే మర్చెంట్స్ కూడా ఉంటారనమాట సో మనం వచ్చేసి ఒక అమెజాన్ సెల్లర్స్ అండ్ అలాగే మర్చెంట్స్కి సో సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సెల్లర్స్ ఏదైనా ప్రోడక్ట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి త్రూ ఇన్బౌండ్ అవుట్బౌండింగ్ కాల్స్ అండ్ అలాగే ఈమెయిల్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో వాళ్ళ ఇష్యూస్ని అయితే మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే మనము దీంతో పాటు ఈ యొక్క కస్టమర్ సర్వీసెస్ అండ్ అలాగే మర్చెంట్ ఇన్వెస్టిగేషన్స్ పేమెంట్ టీమ్స్ సో సెల్లర్ ఇష్యూస్ అండ్ క్వశ్చన్స్ సో వీళ్ళకైతే మనం వాళ్ళు ఏం ఇష్యూస్ రైజ్ చేసినా కూడా మనము త్రూ ఫోన్ కాల్ ఆర్ ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళ ఇష్యూస్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనం చేసే వర్క్ ఇక్కడ చాలా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారనమాట సో ఒకసారి మీరు కూడా అప్లై చేసుకునేటప్పుడు కుదిరితే ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకునేసి మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీకు వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మనం ఎలా ఈ యొక్క సెల్లర్స్కి సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మనకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా పర్లేదు సో ఇక్కడ పర్టికులర్గా ఇయర్ స్పెషలైజేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్
కూడా 0 to 10 years అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకైతే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. సో ఎందుకంటే సెల్లర్స్ అంటే చాలా మంది అయితే డిఫరెంట్ సెల్లర్స్ అయితే మనకు ప్రోడక్ట్స్ అయితే పోస్ట్ చేస్తుంటారు కాబట్టి ఈ యొక్క ప్లాట్ఫామ్లో. సో వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి మనకు సో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మీకు హిందీ కూడా వచ్చినట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ అలాగే హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట, అలాంగ్ విత్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మనం వచ్చేసి 24/7 ఎన్విరాన్మెంట్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ మనకు నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అనమాట, అంటే రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మనము నైట్ షిఫ్ట్స్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకు వీక్లీ ఆఫ్ కూడా ఉంటుంది అనమాట. సో మనకు వీక్లీ 5 days వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ ఆఫ్స్ అయితే ఉంటాయని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ ద ఫస్ట్ 4 months సో మనకు నేను ముందుగానే చెప్పాను కదా ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి. సో మనకు ఫస్ట్ 4 months అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో మీరు ఎటువంటి లీవ్స్ అయితే తీసుకోకూడదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో లీవ్స్ ఆర్ అలౌడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు లీవ్స్ అయితే తీసుకోకూడదు అనమాట ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో. నెక్స్ట్ తర్వాత అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క డెస్క్టాప్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ బ్రౌజర్స్, విండోస్ ఓఎస్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్స్ అలాగే ఎంఎస్ ఆఫీస్ ఎలా యూజ్ చేయాలో అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అంటే కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి సో మీకు అంటే మీ ఇంటి దగ్గర సో గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉండాలి అలాగే పవర్ బ్యాకప్ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంగ్లీషు అలాగే హిందీ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కనుక ఉన్నట్టయితే మీరు హిందీ రాకపోయినా కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్లో వీళ్ళు శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదన్నమాట. సో మన గ్లాస్డోర్ వెబ్సైట్లో యొక్క పర్టికులర్ పోస్ట్కి శాలరీ కనుక చెక్ చేసినట్టయితే మనకు 3 to 4 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మంచి శాలరీనే మనము పర్మనెంట్గా ఇంటి నుండి అయితే వర్క్ చేయొచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసినట్టయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వన్స్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యాయంటే మీరు అప్లై చేసుకున్నా కూడా మీకు రెస్పాన్స్ అయితే ఉండదన్నమాట. సో రీసెంట్గానే మనకు నిన్న నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అందులో మీరు కిందకి స్క్రోల్ చేసుకుని వచ్చినట్టయితే సో మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయాలని అయితే ఉంటుంది. సో బ్లూ కలర్లో దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వన్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి. సో మీరు యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడాలనుకుంటే సో ఇక్కడ చూడండి వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామో ఆ యొక్క పోస్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, మీకు ఈ యొక్క జాబ్ గురించి ఎలా తెలుసు అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏదో ఒకటి అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో అంటే అదర్స్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ మీరు యూట్యూబ్ అని కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఫస్ట్ నేమ్ అండ్ అలాగే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. అలాగే సిటిజన్షిప్ వచ్చేసి ఇండియన్ చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. డిసేబిలిటీస్ కనుక ఉన్నట్టయితే మీకు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి మీది. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కంపల్సరీగా డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలన్నమాట. సో కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ చెప్పేసి మెన్షన్ చేయండి. సో ఎప్పుడు పాస్ అయ్యారో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎడ్యుకేషన్ టైప్ అయితే అడుగుతున్నారు అనమాట. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీరు ఆర్ట్సా, కామర్సా, ఇంజనీరింగ్, అదర్స్ అయితే అడుగుతున్నారు. సో మీది ఏ క్వాలిఫికేషనో సో ఆ యొక్క స్పెషలైజేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అదైతే మెన్షన్ చేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అలాగే నోటీస్ పీరియడ్, సో మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతారా లేదంటే 0 to 15 days. సో వీళ్ళైతే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కెన్ జాయిన్ ఇమీడియట్లీ చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అలాగే కరెంట్ ఎంప్లాయరా లాస్ట్ ఎంప్లాయర్ అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు
ప్రజెంట్ వర్క్ చేస్తున్నట్టయితే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో లేదంటే ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి అయినా మెన్షన్ చేసేసేయండి. అలాగే కరెంట్ మంత్లీ శాలరీ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ 0 అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే సో మీకు ఎంత శాలరీ వస్తుందో అదైతే మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో మీకు ఏమైనా యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయని అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే మీరు ఈ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఓవర్ టైం వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి ఓకేనైతే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే మీరు ఈ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి రీలొకేట్ అవ్వగలరా వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్స్లో అయితే అడుగుతున్నారు. సో మనం రీలొకేట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు సో సేయింగ్ పర్పస్ కోసం అయితే వీళ్ళు సింపుల్గా అడుగుతున్నారు కాబట్టి ఎస్ అని చెప్పేసి అయితే ఇక్కడ క్లిక్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటరాక్టింగ్ కస్టమర్స్ విత్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ అయితే అడుగుతున్నారు. అంటే మీరు కస్టమర్స్తో టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వగలరా అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు పాన్ కార్డ్ ఉందని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే డూ యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్ అయితే అడుగుతున్నారు. సో ఆధార్ కార్డ్ ఉంటే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు పాన్ కార్డ్ అన్ని జాబ్స్కి మ్యాండేటరీ కాబట్టి సో పాన్ కార్డ్ లేని వాళ్ళు పాన్ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. 2 డేస్లో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. సో దాన్ని ఇచ్చినా కూడా సరిపోతుంది అనమాట. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ హ్యావ్ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్ అయితే అడుగుతున్నారు. సో నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే అమెజాన్లో వర్క్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఇక్కడ కూడా నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే సో ఇక్కడ ఎందుకు నో అని చెప్తున్నానంటే సో అమెజాన్ జాబ్స్కి మీరు ఎవరైనా అప్లై కనుక చేసుకున్నట్టయితే సో మీరు 3 months వరకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. సో సేమ్ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే ఫోన్ నెంబర్తో అయితే మీరు సో మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఆఫ్టర్ 3 months తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకునేసి అప్లై అయితే చేసుకోండి. ప్రీవియస్గా ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే లేదంటే వేరే కొత్త ఈమెయిల్ ఐడి కొత్త మొబైల్ నెంబర్తో అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లై అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు రెజ్యూమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఫైల్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఫైల్స్ పైన క్లిక్ చేసేసి మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. అలాగే ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీరు గూగుల్ డ్రైవ్ సెండ్ చేసుకునేసి అక్కడ నుంచి అప్లోడ్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో అలాగే ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ చెక్ బాక్స్ అయితే మీరు టిక్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. వన్స్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు మెయిల్కి ఒక నెంబర్ అయితే వస్తుందన్నమాట. సో ఒక పిన్ కోడ్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ చేశారంటే సో మీకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఇమ్మీడియట్గా మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి ఒకవేళ మీరు ఎలిజిబుల్ కనుక అయినట్టయితే సో మీకు ఇమ్మీడియట్గా ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట వితిన్ 1 or 2 minutesలో. సో ఇక ఆన్లైన్ టెస్ట్ మీరు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. విత్ వెబ్ క్యామ్ అయితే ఉండాలన్నమాట. సో ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మీరు వన్స్ యొక్క ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేశారంటే సో మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో సో వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత సో మీకు ట్రైనింగ్ అయితే ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.